హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. హైదరాబాద్ టై ఫాస్ట్ ప్రెసిడెంట్ అలాగే ప్రముఖ బిల్డర్ రాజేష్ పగడాల గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. ఎట్లా మొదలైంది మీ జర్నీ, అట్లాగే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? 91లో సివిల్ ఇంజనీరింగ్ తోటి గ్రాడ్యుయేట్ అయ్యాను. గుంటూరు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లోంచి. గుంటూరు అనే పట్టణం నుంచి వచ్చినాను నేను. దాని తర్వాత యుఎస్ వెళ్ళటం జరిగింది, అబ్రాడ్కి. ఎంఎస్ మాస్టర్స్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు అందరిలాగానే F1 తర్వాత ఉద్యోగం చేయటం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ రోల్లో లాట్ ఆఫ్ డిజైన్ వర్క్ చేశాము. బ్రిడ్జ్ డిజైన్స్, తర్వాత బిల్డింగ్ డిజైన్స్, రోడ్వే డిజైన్స్లో అట్లా కంపెనీ తోటి వర్క్ చేశాను. కొన్ని రోజుల తర్వాత ఇది మనం సస్టైనబుల్ కాదు, మనం అబ్రాడ్ వెళ్ళింది కొద్దిగా బెటర్ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఉండాలనే ఉద్దేశంతో వన్ ఫైన్ డే దాన్ని ఆపేసి గాట్ ఇన్ టు టెక్నాలజీ, దీనిలోకి సెల్ఫ్ టాట్ టెక్నాలజీ. అండ్ దెన్ కన్సల్టింగ్ చేసేవాడిని. తర్వాత ఓన్ కన్సల్టింగ్ బిజినెస్ ఒకటి డెవలప్ చేసాము అప్పుడు ఆ టైంలో. అండ్ దెన్ సబ్సిక్వెంట్గా 2005లో వన్ ఫైన్ డే, ఇది కూడా మనకు కాదు, సస్టైనబుల్ కాదు, మన దేశానికి రావాలనే ఉద్దేశంతో ఒక ఆపర్చునిటీ వస్తే 2005లో మళ్ళీ ఇండియాకి మొత్తం అంతా చేసుకుని ఇండియాకి రావటం జరిగింది 2005లో. సో అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉండటం, తర్వాత అంచెలంచెలుగా గ్రో అవటము, పార్ట్నర్స్తో కలిపి అట్లా జరగటం జరిగింది. నా బ్రీఫ్గా ఇది నా బ్యాక్గ్రౌండ్. ఎస్, రైట్. అండ్ మీరు టై పాస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, సో మెనీ స్టార్టప్స్ని చూశారు. అయితే చాలా వరకు కొంత సక్సెస్ రేటు ఆశించిన అంతగా లేదు. సో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి స్టార్టప్స్కి అంటారు? స్టార్టప్ రంగంలో చూసుకుంటే అండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్ ఎట్లా ఉందంటే, చదువు అయిన తర్వాత పీపుల్ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ కంపెనీకి వర్క్ చేయాలనే ఉద్దేశంలో ఎవరు ఉండట్లేదు. అందరూ సొంతగా ఏదో ఒకటి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో అట్ ద సేమ్ టైం కొంత డబ్బు, అంటే ఇప్పుడు ఎంత లేదన్నా అఫిలియెంట్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఆ డబ్బుతో యూజ్ చేసుకుని, ఫ్యామిలీ మనీతో యూజ్ చేసుకుని ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ స్టార్ట్ అవుతున్నారు, బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలెడుతున్నారు, అదే స్టార్టప్ రంగంలో దిగుతున్నారు. సో కానీ బిజినెస్ అంటే అవగాహన ఏంటి, ఎట్లా చేయాలి, దాన్ని మనం ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామో, సాల్వ్ చేసేది మనకి సూటబుల్ అయిన ప్రాబ్లమా కాదా అనేది అవగాహన రాహిత్యంతో అండ్ డబ్బులు ఖర్చు పెడతాము, 2-3 సంవత్సరాలు దీని మీద కష్టపడటము, రిజల్ట్ ఏం రాకపోవటం వల్ల చాలా స్టార్టప్స్ మూతపడిపోయే సిచ్యువేషన్లోకి వస్తున్నాయి. సో అది కొద్దిగా జాగ్రత్తగా ఒక దృక్పథంతో చేయగలిగితే సక్సెస్ఫుల్ అయిన స్టార్టప్స్ చాలా ఉన్నాయి. సో అది చేయడం చాలా ఇంపార్టెంట్ యంగ్ జనరేషన్కి. రిసోర్సెస్ కన్నా రిజల్యూషన్ మెయిన్. రిజల్యూషన్ అండ్ దెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ప్రాబ్లం అంటే అసలు మనం ఏ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నాము, అది నిజంగా మనం అనుకునే ప్రాబ్లమా, లేకపోతే నిజంగా కస్టమర్స్కి ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుని తర్వాత సొల్యూషనింగ్లోకి దిగితే బాగుంటుంది అనేది యూజువల్గా నేను మాట్లాడే యంగ్ ఆంటర్ప్రినర్స్ అందరికీ చెప్పేది ఇది ఒకటే. మీరు అనుకునే ప్రాబ్లం నిజంగా మీరు వ్యాలిడేట్ చేశారా, ఒక కస్టమర్ సర్వే తీసుకున్నారా, కస్టమర్స్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ సర్వే తీసుకున్నారు, నిజంగా పెయిన్ పాయింట్స్ని ఎవాల్యుయేట్ చేశారా, చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఇచ్చారా అనేది. మోస్ట్లీ అందరూ ఈ ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ని మర్చిపోయి అది ప్రాబ్లం అనుకుంటా ఇది సొల్యూషన్, ఇదైతే బాగుంటుంది అని చెప్పి ఒక సొల్యూషనింగ్ మోడల్లోకి వెళ్తుంటారు. ఇన్స్టెంట్ సక్సెస్ కోసం కొంత క్విక్గా అయిపోవాలి అని చెప్పి అది మార్కెట్లో రిలీజ్ చేయటము, మార్కెట్లో అడాప్షన్ ఉండదు. ప్రాబ్లం రియల్ ప్రాబ్లం లేకపోతే ఏమంటే ఏదైనా సొల్యూషన్ కానీ సర్వీస్ కానీ మార్కెట్లో అడాప్షన్ ఉండదు. సో అడాప్షన్ లేకపోవటం వల్ల క్యాష్ ఫ్లోస్ ఉండకపోవటము, ఫర్దర్ క్యాపిటల్ రైజ్ చేయలేకపోవటము, గ్రోత్ ఉండకపోవటము, దాంతో స్టార్టప్స్ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. టీమ్ వర్క్ ఆర్ టెక్నికాలిటీస్, ఈ రెండిట్లో ఏది ఇంపార్టెన్స్? స్టార్టప్ రంగంలో తీసుకుంటే ఫండమెంటలీ టీం వర్క్ అండి. నీ పార్ట్నరు ఆర్ లేకపోతే నీ ఇమీడియట్గా ఉన్న నీతో వర్క్ చేసే టీం మెంబరు ఎంత నైపుణ్యంతో, ఎంత అండర్స్టాండింగ్ తోటి మనం చెప్పాలనుకునేది చేయగలుగుతారు అనేది ఫండమెంటల్గా సక్సెస్ ఫర్ ఏ స్టార్టప్ దీనికి ఉంటుంది. అట్లా కూడా కొన్ని రంగాలు ఉన్నాయి స్టార్టప్లో కూడా, డీప్ టెక్, తర్వాత బయో సైడ్, అటువంటి వాటిలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా ఫండమెంటల్గా మనీ పెడితే వచ్చే టైప్ ఆఫ్ కొన్ని. సో రంగానికి సంబంధించినట్టుగా ఉంటుంది. ఫండింగ్ చూసుకుంటే గతంతో పోలిస్తే ఎట్లా ఉన్నాయంటారు ఫండింగ్ ఆపర్చునిటీస్? కరెంట్ సినేరియో అంటే ఈ 2026 సినేరియోలో చూసుకుంటే హైదరాబాద్ కానీ ఆర్ ఈవెన్ నేషనల్ మన ఇండియా లెవెల్లో తీసుకున్నా కూడా దేర్ ఆర్ సో మెనీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కరెక్ట్ స్టార్టప్, ఈ స్టార్టప్లో మనం పెడితే డెఫినెట్గా ఉంటుంది అనే క్వాలిఫైడ్ స్టార్టప్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కొంచెం తక్కువ ఉన్నాయి. అందుకనే మనం హైదరాబాద్ కొద్దిగా లిమిటెడ్ సక్సెస్ చూస్తున్నాము. బట్ ఫండ్స్ అయితే చాలా అవైలబిలిటీ అయితే ఉందండి.